వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నర్సీపట్నంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రతన్ టాటా మెమోరియల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను నర్సీపట్నంలో సీఐ గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్ ను ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 8 టీంలు పాల్గొంటున్నారన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఆమె అన్నారు. తడమండల పరిధిలోని కారూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ హాజరై అర్జీలు స్వీకరించారు. ఆదోని పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే 50 పడకల తల్లి పిల్లల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయాలని విజయవాడలో డైరెక్టర్ ఫర్ సెకండరీ హెల్త్ ను కోరినట్లు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి తెలిపారు. విజయవాడలో మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి దీటుగా ఆదోని డివిజన్లోని 250 కిలోమీటర్ల పరిధిలో వైద్య సేవలు అందించే ఆదోని తల్లి పిల్లల ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్ గా చేయాలని కోరినట్లు తెలిపారు. నేడు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పోలవరంపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తితో పాటు నదుల అనుసంధానంపై కూడా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ల సమర్థతతోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు. పాలనలో చేసే మెరుగైన విధానాలను కలెక్టర్లు పలు చోట్ల అవలంబించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని నట్టెట్ట ముంచినట్లు పెందుర్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు విమర్శించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 13న అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు రైతులతో కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పెందుర్తి మండలం రాంపురం క్యాంపు కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. నర్సీపట్నం రెవెన్యూ కార్యాలయం వద్ద పైప్ లైన్ మరమ్మతు పనులను చేపట్టారు. ప్రధాన పైప్ లైన్ మరమ్మతులకు గురైంది. దీంతో కొంతకాలంగా సమీప ప్రాంతం కాలనీ ప్రజలు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అలాగే కావలికి చెందిన బీద మస్తాన్ రావు రాజ్యసభ ఎంపీగా ఎన్నికవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో సమస్యలను ప్రస్తావించారు. రానున్న 2 ఏళ్లలో 390 గ్రామాలకు రోడ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. జిల్లాలో ఏనుగుల దాడిలో ఇటీవల 25 మంది చనిపోయారని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో తీరిక లేని సమయాన్ని గడుపుతున్న పోలీస్ శాఖ సిబ్బంది ఆటలు, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీసుల జిల్లా స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పోటీలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే పోటీల్లో పోలీస్ శాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పారు. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సచివాలయం వద్ద దిబ్బపాలెం, జాలారిపాలెం, సమ్మంగిపాలెం పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. మత్స్యకార నాయకులు పరదేశి, అప్పారావు, దుర్గారావు తదితరులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. దోమలు విజృంభిస్తున్నాయని, లైట్లు వెలగడం లేదని తెలిపారు.